దానికి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి నిరుద్యోగుల నుంచి మేము రాళ్లతో సమాధానం చెప్తూ ఉస్మానియా యూనివర్సిటీలో కృతజ్ఞత సభ పెట్టడానికి ఏంటి అన్నటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తారు. దీనికే సమాధానం చెప్తారు. 100% ఏదైతే సంబంధించి ఉద్యోగాలకి సంబంధించినవి ఉద్యోగాలు కండక్ట్ చేస్తామో ఎగ్జామ్స్ పెడతామని అంటే ఇచ్చిన ప్రతి డేట్ని కూడా పోస్ట్ పోన్ చేయాలి, ఎగ్జామ్ కండక్ట్ చేయొద్దని చెప్పి ఏ రకమైన పరిస్థితులు ఉండే చాలా స్పష్టంగా యావత్ తెలంగాణ సమాజం విద్యార్థులందరూ కూడా గమనించారు. అండ్ చాలా స్పష్టంగా లాస్ట్లో పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లు 2017, 2016, 2008 డిఎస్సికి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి పెండింగ్లో ఉన్న ఏదైతే జాబ్స్ అన్నిటిపైన కూడా స్పష్టత ఇస్తూ ఏదైతే హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని కూడా పరిష్కరిస్తూ ఉద్యోగాలన్నీ కూడా ఏదైతే డేట్ ప్రకారంగా అన్నింటినీ కూడా నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఏదైతే సంబంధించి గత 10 ఏళ్లుగా పేరుక పైన సమస్యల్ని గత 10 ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల 2017లోనే బిస్వాల్ కమిటీ చెప్పింది ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పని. ఆ రోజు ప్రభుత్వం ఏదైతే సంబంధించిన నామమాత్రానికి ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి కోర్టు కేసు చిక్కుముళ్లలో ఉండి అన్ని ఎగ్జామ్స్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తే పరోక్షంగా ఆ రోజు ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపింది. అవన్నిటినీ కూడా పరిష్కరించి ఈరోజు నిరుద్యోగులకు ఒక భరోసాని ప్రభుత్వం కల్పించింది. ఒకవైపున మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఏమైనా అని చెప్పని అడుగుతారు. అదే నోట్ తోటి అదే మాట్లాడుతున్న వ్యక్తులే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటే పోస్ట్ పోన్ చేయమని చెప్తారు. కండక్ట్ చేసే ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేయమని చెప్పేది మీరే. ఏదైతే ఎగ్జామ్స్ డేట్స్ని ప్రకటిస్తామంటే ఒకే ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి 4 రోజులు గ్యాప్ ఉండాలని చెప్పేది మీరే. ఈరోజు ఆ మాట్లాడే వ్యక్తులకి సూటిగా నేను ఒకటే విషయం అడగదలుచుకున్నా. ఏదైతే ఒక బీటెక్ కానీ ఒక డిగ్రీ క్వాలిఫై అయిన విద్యార్థికి దాదాపు 22 నుంచి 23 ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రతి ఎగ్జామ్ కూడా 1 మంత్ గ్యాప్ కావాలని చెప్పని అంటారు. మనకి సంవత్సరంలో ఉండేది 12 నెలలు. చాలా స్పష్టంగా ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పి దానితో పాటు ఏదైతే వారికి ఏవైతే అనుమానాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా తప్పనిసరిగా ఈ ప్రజాప్రభుత్వంలో వారి యొక్క అనుమానాలు ఏ తేదీన ఏ ఉద్యోగాలు వస్తాయి, క్యాష్ సెన్సెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాక ఏ తేదీన ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అన్నీ కూడా జవాబుదారీగా వారికి నిలిచిన ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఈ ప్రజాప్రభుత్వం పైన ఉంది. నిరుద్యోగులకు సంబంధించి వారు వచ్చినా కూడా వాళ్ళు కోపంతో 2-3 మాటలు మాట్లాడినా కూడా ఇది వారు ఎన్నుకున్న ప్రభుత్వం, వారు తెచ్చుకున్న ప్రభుత్వం, వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత గల ప్రభుత్వంగా ఈ యొక్క ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా మా పైన ఉంది. 100% వారికి సమాధానం చెప్తాము. వారు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తాము. సంబంధించి వారు ఇంకేమైనా అంశాలు మా దృష్టికి తీసుకొని వచ్చిన అధికారులతోటి మాట్లాడి తప్పనిసరిగా ఆ సమస్యల్ని కూడా పరిష్కరిస్తాము. ఇదే ప్రజాప్రభుత్వం అని పేరు దానికోసమే వచ్చింది. గత ప్రభుత్వాల లెక్క గడీల లెక్క అడ్డుకొని ఆపి నిరుద్యోగులని రానియకుండా చేసేది కాదు. ఇది బహిరంగ సభ. ఏదైతే సంబంధించి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఓపెన్గా బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుంది. నిరుద్యోగులు కూడా వారు స్వచ్ఛందంగా వారు రావచ్చు. ఆ రోజు దయాకర్ గారు తప్పనిసరిగా అక్కడ ఉన్న నిరుద్యోగులకు కూడా మైక్ ఇవ్వడం జరుగుతుంది. వారికి ఏమైనా అనుమానాలు ఉన్నా తప్పనిసరిగా వాటిని ప్రజాప్రతినిధులను మేము వేదిక పైన ఉంటాము. తప్పనిసరిగా వాటికి సమాధానం చెప్తాము. అంటే గత ప్రభుత్వంలో వేసినటువంటి నోటిఫికేషన్ వీలు భర్తీ చేయడానికి కేవలం ఇచ్చింది 8-10 వేల ఉద్యోగాలు ఇచ్చి 50,000-60,000 ఉద్యోగాలు అని చెప్పి చెప్తా ఉన్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. అవును, 2017లో ఇచ్చిన నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఇచ్చిందే. 2008 డిఎస్సిది ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే 2008 డిఎస్సి సమస్య పరిష్కారం కాలే. ఇవన్నీ సమస్యలు గతంలో ఉన్న సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని నీళ్లు, నిధులు, నియామకాలు అనేది క్రియాశీలక పాత్ర ఆ రోజు ఉద్యమంలో ఇదే ఉస్మానియా గడ్డపైకి వెళ్ళి ప్రారంభమైంది. నిజంగా గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2017, 2018లో పెండింగ్లో ఉన్న ఉద్యోగాలు ఇచ్చి నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఏదైతే కోర్టు కేసు చిక్కుముళ్లలో ఆగిపోతే ఎందుకు గత ప్రభుత్వం అది పరిష్కరించలేకపోయింది? ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చిన రోజే ఉద్యోగాలు ఇచ్చినట్టు తప్ప మేము డేట్స్ ప్రకటించినాము, ఉద్యోగాలు ఏదైతే మేము కండక్ట్ చేసినామో కానీ నియామక పత్రాలు మేము ఇవ్వలేకపోయినామని చెప్తే ఇది కావాలని చెప్పి వాళ్ళు సాకులు చెప్తారు. చాలా స్పష్టంగా ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తారో మేము నోటిఫికేషన్ ఇచ్చినాము, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసాము నియామక పత్రాలు ఇచ్చిందని, ఈ నియామక పత్రాలు ఇవ్వని కూడా హారిజాంటల్ వర్టికల్ సమస్యని పరిష్కరించిన తర్వాత కూడా నియామక పత్రాలు ఇవ్వద్దు అని చెప్పి అడ్డుకోనికి ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా సహచర శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు ఇందిరా పార్క్ కాడ ధర్నా చేశారు. హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని సమస్యని పరిష్కరించొద్దు, దాన్ని అట్లనే పెండింగ్లో పెట్టండి అని ఏదైతే ఉద్యోగ నియామక పత్రాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది వాస్తవమా కాదా? ముందు దానికి బయటికి వచ్చి సమాధానం చెప్పాలి. 100% చిత్తశుద్ధి ఉంది.
దేని గురించి ఆలస్యమైందో, దేని వల్ల ఆలస్యమైందో కూడా చాలా స్పష్టంగా చెప్పినాము. అండ్ ఇది వారికి హక్కు ఉంది. నిరుద్యోగులకు సంబంధించి వారు ఏదైనా అడగాలనుకుంటే కూడా అర్ధరాత్రి కూడా వారికి అందుబాటులో మేము అందరం ఉన్నాము. వారు నిజంగా ఎవరైనా కోపంలో ఉండి వారు 2-3 మాటలు వారు అనదలుచుకున్నా, వారు వచ్చి మాట్లాడదలుచుకున్నా, వారి మాటల్ని వారికే చెప్పి వాస్తవాలు చెప్పి దేని గురించి చేస్తున్నామని ఒప్పించాల్సిన బాధ్యత గల ప్రభుత్వంగా ఈ ప్రజా ప్రభుత్వం పైన ఉంది. ఆ మాట పైన మేము నిలబడతాము. దొంగల లెక్క ఇదే ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల ఏదైతే గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో వేడుకలు జరుపుకోవాలి, సెలబ్రేషన్ చేయాలనంటే దొంగసాటుగా ఏదైతే సి గ్రౌండ్ దగ్గర గోడలు పలగొట్టుకొని దొడ్డదారిలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రకంగా వ్యవహరించలే. ఏ రోజు వచ్చినా కూడా 100% బాధ్యతతో వచ్చినాము. 100% 2-3 సందర్భాల్లో వారు విమర్శించినా కూడా వారి విమర్శలను కూడా 100% స్వాగతించినాము. వారు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కొన్ని సమస్యల్ని పరిష్కరించడం కూడా జరిగింది. గతంలో గ్రూప్ 2 అంశం విషయం వచ్చినప్పుడు కూడా ఎన్ని ఉద్యమాలు ఆందోళన చేసినా అడ్డుకున్నా కూడా పంతాలకి పోకుండా వాస్తవానికి డిఎస్సి గ్రూప్ 2కి సంబంధించి వారం రోజుల వ్యవధి ఉంది. వాళ్ళు పెట్టే డిమాండ్ న్యాయమైన డిమాండ్ అని చెప్పని ఆ రోజు పరిగణలోకి తీసుకొని గ్రూప్ 2ని కూడా పోస్ట్ పోన్ చేశారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. అది ఉందో లేదో వాస్తవానికి ఈరోజు నియామకాలు అందుకున్న ఏదైతే ఆ రోజు ఇక్కడ విచ్చేసిన విద్యార్థులు నడితే వారి నోట్లోకి వెళ్ళి వారే స్పష్టంగా చెప్తారు. నిన్న కూడా ఒక కృతజ్ఞత సభగా ఏదైతే సంబంధించి టెక్నికల్ దానికి సంబంధించిన ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్స్ 2017లో పెండింగ్లో ఉండే వాళ్ళ నియామకాలు ఇచ్చేది, అది నిన్న వాళ్ళ నియామకాలు ఇచ్చినాక వాళ్ళే థ్యాంక్స్ గివింగ్ ప్రోగ్రామ్ పెట్టుకొని పిలిచారు. మరి ఇటువంటి చిన్న సమస్యల్ని ఏడాది లోపలనే సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించినప్పుడు గత ప్రభుత్వం ఎందుకు పరిష్కరించలేకపోయింది? అంటే పరిష్కరించాలనే చిత్తశుద్ధి వారికి లేదని చాలా స్పష్టంగా కనబడినట్టే కదా. ఇవన్నీ ఇంత స్పష్టంగా ఇంత సూటిగా మమ్మల్ని అడుగుతున్నప్పుడు మా సహచర మన తొలి వెలుగు కానీ లెజెండ్ టీవీస్ వంటి మా సహచర మీడియా ఛానళ్ళకు కూడా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఏదైతే గత ప్రభుత్వ పాలకులు ఎవరైతే ఉన్నారో మీ 2 ఛానల్స్కే నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. కేటీఆర్ గారిని గత 10 ఏళ్ల వారి పాలన పైన ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి రమ్మని చెప్పండి. ఈ సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ పరిపాలన గురించి చర్చకి నేను వస్తాను. నాకంటే మేధావి సుదీర్ఘ అనుభవం ఉంది, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, వారిని రమ్మని చెప్పండి. 10 ఏళ్ళుగా వారు ఏం చేసిరు, వాళ్ళ పరిస్థితి ఏంది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, అసలు నియామకాల గురించి పట్టించుకోలేదా, బిస్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఎంత, ఉన్న ఖాళీల్ని ఎందుకు భర్తీ చేయలేకపోయారు, ఎందుకు విద్యా పాఠశాలని ప్రక్షాళన చేయలేకపోయినారు, అవన్నీ అంశాలపైన కూడా వారు కూడా అడిగితే ఇద్దరిని కలిసి కూర్చోబెట్టాడితే 100% వాస్తవం ఏందో, ఎవరు తెల్లముఖం వేస్తారు, ఎవరు నిజాయితీ పరులక మాట్లాడతారు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక మాట అన్న, కాసేపు క్రితం కేటీఆర్ మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ చిట్టినాయుడికి చిప్పు దొబ్బింది, అలాగే అదాని కోసం అన్న కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నారు, అలాగే ఢిల్లీలో చీకటి ఒప్పందం రేవంత్ రెడ్డి గారు ఒక ZPTC స్థాయికి వెళ్ళి శాసన మండలి సభ్యునిగా, శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా సుదీర్ఘ రాజకీయ అనుభవాలు ఉండి ఒక రైతు కుటుంబంలోకి వెళ్ళి ఒక మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చేయండి. ఏ తండ్రి పేరు చెప్పుకోనో, ఉద్యమం పేరు అడ్డం పెట్టుకోనో, తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత బిడ్డ, బిడ్డ తర్వాత అల్లుడు అని చెప్పి ఏదైతే కుటుంబ సమేతంగా రాలే. కేటీఆర్ గారికి ముందు నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పమని చెప్పండి. రేవంత్ రెడ్డి గారి గురించి విమర్శించే స్థాయి కల్వకుంట్ల తారక రామారావుది కాదు. నిజంగా కల్వకుంట్ల తారక రామారావు గారికి చిత్తశుద్ధే ఉంటే, నిజంగా చిత్తశుద్ధి వారికి ఉంటే 10 ఏళ్లుగా ఈ సమస్యలన్నింటినీ ఎందుకు పరిష్కరించలేకపోయినరు? TGPSC పరిధిలో 10th పేపర్కి వెళ్ళి మొదలు పెడితే TGPSC వరకు పేపర్లని అమ్ముకున్న మాట వాస్తవమా కాదా? పేపర్ లీక్ అయిన మాట వాస్తవమా కాదా? శాంటిటీ ఆఫ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ దెబ్బతిన్న మాట వాస్తవమా కాదా? ఆ రోజు TGPSCలో పేపర్ లీక్ అయినప్పుడు ఎందుకు ఆ రోజు ఇదే కేటీఆర్ గారు TGPSC ప్రక్షాళన ఎందుకు చేయలేకపోయినరు? ఎందుకు చేసే ప్రయత్నం చేయలేదు? ముందు వాటన్నిటికీ సమాధానం చెప్పి తర్వాత బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది.